నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన జయ హే, జనగణమన జనయిత్రీ నా భరత భూమి, ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరోతరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై, ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై, ఉడుకెత్తిన నెత్తురులు ఉప్పెన సృష్టిస్తే, పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే, కొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే, ఉజ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే, గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా వచ్చిన. అలాగే ముఖ్య అతిథులు మన రాష్ట్ర కమసంఘ గొడ్డు రవిశంకర్ ప్రసాద్, ట్రెజరర్ గంగవరపు ప్రసాద్ గారికి, రాష్ట్ర కమసంఘాల సమాఖ్య కోశాధికారి కండపనేని రత్నాకర్ గారికి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు రావేళ్ల సీతారామయ్య గారికి, అలాగే మహాజన సంఘం కోశాధికారి నల్మూరు రవి గారికి, అలాగే ఎంతో మంది పిల్లలకు ఎంప్లాయ్మెంట్ అందిస్తున్న మన పెద్దలు నాగశేఖర్ గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడం కోసం సహకరించిన శాశ్వత గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమాధి అనేది కూర్చోవడానికి సేవా సమితి అధ్యక్షులు రవిశంకర్ గారు, రఘు గారికి ఎక్కువైపోయింది. ఈ భవన నిర్మాణము ఇంకా ఏంటంటున్నారు, ఇంకా ఎంతో డబ్బులు కావాలంటున్నారు. నిజమే కావాల్సిందే. ఈ నిర్మాణంలోనే ఉన్నాం కానీ మిగతా సేవల పట్ల అంత శ్రద్ధ వహించట్లేదు. దయచేసి ఈ నిర్మాణం త్వరగా పూర్తి చేసి మనకు ఇంకా కావాల్సిన నిధులు ఒక 20 మందో 30 మందో అనుకున్నాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నా పేరు నాగశేఖర్ ఉన్నాం. అగ్నిపన్ను తోటపూర్లో 10 years పనిచేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ నమస్కారాలు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి మనం అనుకున్న పనిలో ముందుకు వెళ్తున్నా కానీ ఇంకా పూర్తిగా సాధించుకోలేదు.
ఏజ్ పరంగా మాకంటే ఎక్కువ ఉన్నాక మాకు ముక్కులు పెడుతున్నారు పెద్దలాంటి దారాలు ఇలా కమిటీ సభ్యులందరూ మీ అంత ఉత్సాహంగా చేస్తున్నారు కదా సార్. కాకపోతే ఈ కమ్మసంగ భవనాన్ని త్వరగా పూర్తి చేయగలరని మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆరోగ్యాలను ప్రసాదించాలని మా పెద్దలందరూ సుబ్బారావు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు తొందరగా పూర్తయితే వాళ్ళ కళ్ళతో చూసి ఆనందపడదామనే ఆలోచనలో ఉన్నారు. అందరూ సహకరించి దీనికి నాకు ఇందాక ఒక ప్రపోజల్ చేశారు. రామారావు గారి ఇక్కడ పేరు పెట్టాలన్నా కూడా మాకు నిన్న ప్రపోజల్ వచ్చింది. అది కూడా కొన్ని సంవత్సరాలుగా నడుస్తుందని తెలిసింది. సరే గత మా సహకార కౌన్సిల్ ఎవరు దాన్ని ఆమోదం ఏదైతే తెలపలేదు. ఏంటంటే రెండోసారి రావడం లాస్ట్ టైం కూడా వచ్చాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మన అమ్మ సోదరులు రెస్పెక్టెడ్ పర్సన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అది మన కమ్మవారికి తెలంగాణలో ఉన్నటువంటి 22 లక్షల కమ్మవారందరికీ గర్వకారణం. దాన్ని ఆ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చినటువంటి రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు మన ముఖ్య అతిథి గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, సేవాసన సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కారం. సమావేశం 10 గంటలు కానీ వెంకటేశ్వరరావు గారు మనకు చెప్పారు, కానీ 12 సమావేశం ప్రారంభించాం. ఇప్పుడు 1:35 అయింది. కనీసం ఒక అర్ధగంట 40 నిమిషాల్లో అయినా ముగించుకుందాం. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ పెట్టుకున్నప్పుడు అందులో అనేక విషయాలు మాట్లాడుకోవాల్సినగా పనిచేస్తారు. కానీ వాస్తవంగా ఎప్పుడు తప్పట్లు కొడతామో ఏమిటాను కానీ కార్యదర్శి ఆర్థిక నివేదిక మీద కానీ మేము 10 ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నాం. సునిశ్చితమైన సహేతుకమైనటువంటి విమర్శలు వస్తే పాలకవర్గం చాలా శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. అది వాస్తవం కూడా. మీ దగ్గర ఎంత ఉన్నది, ఎంత కావాలి. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే నేను మీరు పక్కన ఉండటాన ఎక్కువగా అనటానికి మనసు ఒప్పటం లేదు. ఎందుకంటే ఇది తొందరగా కావాలి. ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఎంత లేట్ అయితే కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో కొంచెం సమయం ఎక్కువగా ఇచ్చేటువంటి వాళ్ళు పాలకవర్గం అంటే ఒకళ్ళు ఇద్దరు కాదండి. పేరుకి ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు. అందరూ యాక్టివ్గా ఉండాలి, సభ్యులు కూడా ఉండాలి. అప్పుడు అటువంటి పరిస్థితులు లేదు. నేను దాని జోలికి పోను. కానీ ఇంతకుముందు మన ప్రమేయాలు చెప్పినట్టుగా రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్య మేము కొత్తగా ఒక ప్రయోగం చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల దగ్గరకు తరచుగా వెళ్ళి అయ్యా మా సామాజిక వర్గానికి దొరికారు. అందుట్లో కూడా మన పెద్దరాజ వెంకటేశ్వరరావు గారి బలంతాన ఒక పేరుగా కూడా ఇంక్లూడ్ చేశాం. ఎక్కువగా ముందుకు రాలేకపోతున్నారు. అదే ఆంధ్రాలో మన 34 మంది గెలిచారు. సంఖ్యాపరంగా మన పార్టీలో 3 ఇచ్చారు, ఒక్కరే గెలిచారు. అదేవిధంగా టీఆర్ఎస్ లో ఒక 2 గెలిచారు. మన సంఖ్యాపరంగా చూస్తే అసెంబ్లీలో మనం చాలా బలహీనంగానే ఉన్నాం. రాబోయే రోజుల్లోనైనా ఉంటాము. మన సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయోజనం చేకూరడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మొన్న ముఖ్యమంత్రిగా గతంలో కేబినెట్ సమావేశంలో మంది ఇంక్లూడ్ లేదు. ఎందుకు లేదు అంటే మనం అడగకపోవడానికి కారణం మన రాష్ట్ర కమ్మ సామాజిక వర్గం కారణం ప్రధానంగా. గతంలో పోయినసారి అన్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి నేను రాము అని అన్నా, మేమే వెళ్ళి కావాలని పెట్టించాము. ఆ పార్టీ రూలింగ్ లోకి రాలే, అది సాధ్యపడలే. మొన్నటిసారి ఎవరు అడగలే, వేరే కులాలు అడిగి కేబినెట్ లో వాళ్ళందరి అయిపోయింది. కానీ తర్వాత వెంటనే మన వాళ్ళు కొంచెం అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారిని కలవగానే మేము హైదరాబాద్ లో కలిసి మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేణుకా చౌదరి గారిని, మండ వెంకటేశ్వర కలిసి
కోదాడ తిరిగి వస్తున్న లోపలనే మన మిత్రుడు వేమూరి ఆ జీవో కాపీ పెట్టాడు. చాలా సంతోషపడ్డాడు. నాగరాజు ఇన్నాళ్ళకి కమ్మ కార్పొరేషన్ వచ్చిందని చాలా సంతోషించాం. అధ్యక్షుల వారికి సభాముఖంగా నేను ఒక విన్నపం అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, పనిచేయాలనేటువంటి తపన, అలంకారప్రాయమైనటువంటి పదవి కాకుండా ఆ పదవికి న్యాయం చేసే వాళ్ళని ఆ డైరెక్టర్స్ లో గాని అధ్యక్షుల దాంట్లో గాని మా ప్రాంతానికి సముచితమైన స్థానం కావాలని నేను మనపూర్వకంగా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నటువంటిది ఒక కోదాడే. ఈ సంఘమే చురుగ్గా పనిచేస్తున్నది. మీ అధ్యక్ష స్థానం రావడానికి ప్రథమంగా కోరుకున్నది కూడా మేమే. మీరు గతంలో ఇక్కడికి వైస్ ప్రెసిడెంట్ గా వచ్చిన నాడు శంకుస్థాపన సమావేశంలో మీరు కావాలని మేము అందరం సభ్యులను కూడా ఎలా చేసినా సరే మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ, మరి వెంకటేశ్వరరావు గారికి అతి తొందరలో ఇది పూర్తి చేయాలని, ఎందుకంటే కాలం చాలా వేగంగా పోతున్నది. దానికి అనుగుణంగా మనం పోకపోతే, స్లోగా ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొందరగా పూర్తి చేయాలని, మరి ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే సభ్యులు తెలియచేయాలి. కొన్ని విషయాలలో ముఖవాటానికి పోకూడదండి. ముఖవాటాలకు పోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తీర్మానాల మీద ఇంకొకటి, ఇది మిగతా 2 కోట్లకు కూడా వెంకటేశ్వరరావు గారి ఆలోచన ఏందో కూడా తెలియచేయాలి. ఎలా చేద్దాం అది కూడా చూసుకొని ముందుకెళ్లి అతి తొందరలో పూర్తి చేయాలని కోరుకుంటూ, సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మన రాష్ట్ర అధ్యక్షుల వారు జరిగినటువంటి పరిణామాలు, ముందు చేయబోయే అన్ని కూడా చేయాలని, మరి వారికి ఒక్కసారి మనం గెస్ట్ గా వచ్చాడు కాబట్టి అడగకూడదో అడగొచ్చో కానీ ఆర్థికంగా కూడా ఉండాలి. వారు ఇవ్వటమే కాకుండా వారి పలుకుబడి ఉపయోగించి, ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర సంఘం మీరు తప్ప మాకెవ్వరు కూడా ఎలాంటి సహాయం చేయలేదు. మాట సహాయం చేయలేదు, డబ్బు సహాయం చేయలేదు. కనీసం ఈ తప్పదని మాకు వచ్చారు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క శ్రమ కూర్చి ఇచ్చారు. సారు కొన్ని పాయింట్స్ లేవదీశారు. అందులో ఒకటి, 2019లో మనం స్థలం కొనడం జరిగింది. ఇది ఆ తర్వాత నాకు సంవత్సరం వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. 2018 సంవత్సరాలు ఉంటుంది సార్ మనం ఈ కమిటీని రావడం, కూర్చోవడం, అన్ని కమిటీ కొంచెం చాలా గడబడిగా ఉండగా కూడా అందరినీ కలిసి కూర్చోబెట్టి ఒక కమిటీ వేయటం. ఆ కమిటీ ఈరోజు దినదినాభివృద్ధి సాధిస్తూ ఈ పెద్ద భారీ ప్రాజెక్ట్ అనే ఫంక్షనాలు తీసుకుంటాం. దాన్ని ఎక్కడ శుద్ధిగా స్వాగతం, సుస్వాగతం. ఈ కోదాడ కమ్మ సంఘం అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు గారికి, కార్యదర్శి వేగు సురేష్ గారికి, కోశాధికారి కోట రంగారావు గారికి, ఉపాధ్యక్షులు మార్తా మాధవరావు గారికి, కార్యదర్శి వీరందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులుగా మధ్య నన్ను ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన పర్మిషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కూడా కలిసి ఒక మెమోరాండం మేము కూడా ఇవ్వదలుచుకున్నాం. అంటే మనకు ఆంధ్రాలో పెద్ద కోరికలు ఉండవు. పోలవరం
రాష్ట్ర ప్రధాన మా ఎటు చూడు రఘు గారు ఫస్ట్ లేడీస్ కి ఉన్న కొంచెం ప్రయారిటీ. రంగారావు గారు, రమేష్ గారు రండి సార్. బ్రహ్మయ్య గారు రండి, బ్రహ్మయ్య గారు రండి 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 అలా దగ్గర ఓకేనా? రాజశేఖర్ గారు ఓకే. సార్ ఉండండి సార్, ఒక నిమిషం సార్. రాష్ట్ర అధ్యక్షులు రండి, రాష్ట్ర అధ్యక్షులు ఇటు చూడండి సార్. సీతారామయ్య గారు సన్మానం రాష్ట్రంగా కూడా చేస్తున్నారు. రామయ్య గారికి మన రాష్ట్ర కమ్మ సంఘాల ఐక్యవేదిక సమాఖ్య సన్మానం చేస్తున్నారు. రాష్ట్ర సంఘం నుంచి సీతారామయ్య గారికి సన్మానం. అంటే మిగతా వారు ఇక్కడికి హాజరు కాలేదు కాబట్టి హాజరైనటువంటి పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి.
సన్మానించడం జరుగుతుంది. అధ్యక్షుడు మరియు కార్యవర్గానికి చాలా సంతోషిస్తున్నాం. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య